దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. దేవుని వాక్య లేఖనం నుండి జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకుందాం. దిక్కుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలి తీస్తున్నట్లు సమయం గతించుచున్నది. విధి నిర్ణయం కాకముందే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకముందే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రతను రాకముందే కూడిరండి. దేశంలో తాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామములకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ నీ శిలువ రక్తపు నీడకు వచ్చిన నీ కృప మీద సంపూర్ణముగా ఆధారపడి నీవంతైనా నమ్మదగిన దేవుడు అని కృతజ్ఞత స్తుతులు మేము చెల్లిస్తూ బ్రతమాలనుకుంటున్నాను. నాయనా, నీ ప్రజలు వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మీరు అనుగ్రహించండి. నీ ఆత్మ సహాయం కోరి నీ కృప మీద ఆధారపడి యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని బట్టి ప్రభు నామానికి స్తుతిస్తూ, ప్రభు మనకు ఏర్పాటు చేసిన ఈ దినాన్ని బట్టి కూడా ప్రభు నామానికి మహిమపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినం మనందరికీ ఒక ఆశీర్వాదకరమైన దినముగా ప్రభు మనకు ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, ఈ దినమందు మనము ఉత్సాహించి సంతోషించదము అంటాడు. స్తుతి యొక్క దేవుని యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ మనందరికీ తోడై ఉండునుగాక. హల్లెలూయా. సో ప్రత్యేకంగా 3వ వచనంలో మనం ధ్యానం చేసుకుంటే, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించినడలా ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు అంటాడు. దేశములో సాత్వికులై అనే పదాన్ని భక్తుడైన జెఫన్యా ద్వారా ప్రభు తెలియజేస్తుంది. రాబో ఉగ్రతలో నుండి తప్పించుకోవడానికి కొన్ని పద్ధతులను, కొన్ని మార్గాలని కూడా ఇక్కడ తెలియజేస్తూ ఇలాగంటున్నాడు. ఒకవేళ అనే పదం వాడాడు. ఇక్కడ గ్యారంటీ కూడా చెప్పటం లేదు. మీరు గమనించారు. అంటే ఒక విశ్వాసి, ఒక మానవుడు దేవుని సముఖంలో ఉగ్రతలో నుండి తప్పించుకోవడానికి ఎంతగా ప్రయాసపడాలో ఒకసారి మీరు ఆలోచించారు. తెలుగులో అలా ఉంది కదా, ఒకవేళ అని పదం ఉందా లేదా? ఒకవేళ అని పదం అంటే అర్థం ఏంటి? చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. అక్కడ నిశ్చయం ఇస్తాడు. నిశ్చయముగా అతడు మన రోగములను అని నిశ్చయముగా అని పదం అంటాడు. అలాగే నిశ్చయముగా నేను మీతో చెప్పినదేమనగా నేడు నీవు నాతో కూడా పరదేశం, ఇలాగ కొన్ని పదాలు మనం చూస్తే నిశ్చయముగా అని పదాన్ని, నేను మీతో చెప్పిన దేవనగా ఇలాగ మాట్లాడాడు. బట్ ఈ స్థలంలో మనం గమనిస్తే ప్రభు వాక్యం ఏమంటుందంటే ఒకవేళ అని పదం వాడాడు. అంటే కేవలము ఆయన ఒక ఆలోచన మాత్రం పెడుతున్నాడు, దానికి మార్గాన్ని తెలియజేస్తున్నాడు. ఉగ్రతలో నుండి తప్పించబడడానికి మార్గం తెలియజేస్తున్నాడు. వినయము గలవారు అంటాడు. సాత్వికులు అనే పదాన్ని వాడాడు. ఉగ్రతలో నుండి తప్పించబడడానికి ఒక మానవునికి, ప్రత్యేకంగా విశ్వాసికి సాత్వికము అవసరం. సాత్వికముతో దేవుణ్ణి వెతకాలి. ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా దినవృత్తాంతములు 2వ గ్రంథంలో 7వ అధ్యాయం 14 వచనం అని చెప్తారు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకినడల తమ చెడు మార్గంలో విడిచిపెట్టి అప్పుడు ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును నేను స్వస్థపరుస్తానని దేవుడు అన్నాడు. ఎప్పుడు స్వస్థపరుస్తానన్నాడు? తమ్ము తాము తగ్గించుకొని. ఈ స్థలంలో అంటున్నాడు ఉగ్రతలో నుండి తప్పించబడడానికి కూడా మార్గం ఒకటి తెలియజేస్తున్నాడు. తగ్గించుకోండి అన్న, సాత్వికం అన్న, వినయం అన్న, ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్. ఆ విధంగా ఎవరైతే నడుస్తారో వారి గురించి మాట్లాడుతున్నారో వారు మాత్రం తప్పించుకోగలరు. మొత్తానికి సాత్వికము అనే పదానికి అర్థం ఏంటి? అసలు
అసలు బైబిల్ గ్రంథంలో ఎంతమంది సాత్వికులు మనకు కనబడతారు? వారు ఏ విధంగా సాత్వికముగా దేవుని సముఖంలో వారు నడవగలిగారు, వాటిని మనం ధ్యానం చేస్తే అనేక మంది భక్తులు కనబడతారు బైబిల్. అందులో మన ప్రభువును, మన రక్షకుడని యేసుక్రీస్తు ప్రభు కనబడతాడు. పాత నిబంధన గ్రంథంలో అనేక మంది భక్తులు కనబడినా వారిలో మరి ముఖ్యమైన నాయకుడు మోషే మనకు కనబడతాడు కదా. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఈయన కనబడతాడు. అతని జీవితంలో ఎన్ని రకాలైన ప్రతికూలత వచ్చినప్పటికీ, కష్టాలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ, ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఇరుకులు వచ్చినప్పటికీ, నిందలు వచ్చినప్పటికీ, అవమానములు వచ్చినప్పటికీ వాటన్నిటినీ కూడా ఆయన సహించుచు భరించుచు వెళ్ళాడు. సాత్వికుడు, దేవుని స్తోత్రం. మేలు చేసి అవమానం పొందినవాడు, సహాయం లేక వచ్చి నిందను అనుభవించినవాడు. ఐగుప్తు దేశం నుండి పారిపోయి వచ్చాడు, మిద్యాను దేశంలోనికి వచ్చాడు. మిద్యాను దేశంలో వారి యొక్క మామగారింట్లో ఇత్రో ఇంట్లో ఆయన నివాసం చేస్తున్నాడు. గమనించండి, సామాన్యమైన విషయం కాదది. ఒక వ్యక్తి మామ ఇంటికి వెళ్ళి అక్కడే ఉండడం అంటే ఎంతగా వారు వేధించుంటారు, ఎంతగా ఇబ్బంది పెట్టుంటారు, ఎంతగా శ్రమ పెట్టుంటారో ఆలోచించండి. అందులో ఫ్యామిలీ మెంబర్ బోర్డు మంది ఉన్నారు. ఒకడికి మంచి మనసు ఉండవచ్చు, మిగతా వాడికి అందరూ ఒకేలాంటి మనసు కలిగిన వారా? అందుకే కదా బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారి లేఖన భాగాలు తెలియజేసిన పరిశుద్ధాత్ముడు ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనం అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి, ప్రభు మనస్సు కలిగి ఉంటుంది తప్ప అందరూ యూనిటీ కలిగి ఒక వ్యక్తిని ప్రేమించడం అనేది జరగదు. ప్రభు మనస్సు కలిగి ఉంటుంది తప్ప. అందుకే ఆ ఫ్యామిలీలో అనేక రకాలైన కష్టాలు వచ్చినప్పటికీ కూడా, అవమానం వచ్చినప్పుడు కూడా, ఎన్నిసార్లు నిరాకరించబడ్డాడు, ఎన్నిసార్లు వేధించారో, ఇబ్బంది కలిగించారో వాటన్నిటి కూడా ఆయన సహించుచు వెళ్ళాడు. అందుకే బైబిల్లో మరలా యేసుప్రభు ఒక బోధలో కొండ మీద ప్రసంగించిన బీ యాటిట్యూడ్, ఇంగ్లీష్లో అంటాడు బీ యాటిట్యూడ్ అంటే ఈ ప్రవృత్తి కలిగి, ఈ వైఖరి కలిగి ఉండమని అర్థం. ఏంటది? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. సో సాత్వికము కలిగి ఉన్నప్పుడే అంటే మళ్ళా చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. మోషే జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా వచ్చిన ప్రతి విధమైన ఆ కష్టాలలో, శ్రమలలో, బాధలో, అవమానములలో, నిందలలో, అలాగే ఇరుకులో, ఇబ్బందులు సమస్తమును సహించుచు భరించుచు ముందుకు వెళ్ళాడు. అందుకే ఆయన సాత్వికుడు అని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం. అలాగూ సాత్వికముగా ఉండగలిగాడు కనుక మిద్యాను దేశంలో ఇత్రో కుమార్తెని పెళ్లి చేసుకోగలిగాడు, ఉండగలిగాడు, కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. లేకపోతే ఇప్పటి కాలంలో జరుగుతున్న పరిస్థితిని గమనిస్తే వాడు ఎప్పుడో పారిపోయి ఉండేవాడు. అంటే సాత్వికము ద్వారా తన కుటుంబ వ్యవస్థను ఆయన కాపాడుకున్నాడు. ఇక్కడ జెఫన్యా గ్రంథాలు ఏమంటాడంటే తాను భౌతికంగా ఆయన శ్రమను, కష్టాన్ని, ఇబ్బందులు అనుభవించాడు. ఆధ్యాత్మికంగా మీరు కష్టాలు, శ్రమలు, అవమానం అనుభవించినప్పుడు దానిని మీరు సహించగలిగితే అప్పుడు రాబోతున్న ఉగ్రతలో నుండి మీరు తప్పించబడతారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ప్రియులారా, తన జీవితంలో ఆయన అనుభవించిన కష్టాలు ఎంతంత కాదు. ఒకవైపున కుటుంబ వ్యవస్థలో, తన సొంత ఇంటిలో, మరోవైపున దేవుని కొరకు, దేవుని పిలిచినందుకు, దేవుని ఆహ్వానించినందుకు, నేను నీకు తోడే ఉంటాను రారా బాబు అని బయటికి పిలిచినప్పుడు ఆయన బయటికి వచ్చాడు. పరిచయంలో ముందుకు కొనసాగుతున్న దినాల్లో తన శక్తి అంతటితో సహా దేవుని సేవ చేస్తే, ఆ విధంగా సేవ చేసి 400 సంవత్సరాలుగా బానిసత్వంలో బానిసలుగా ఉండి మొగ్గిపోయి ఉన్న ఈ ప్రజలను, తల వంచి ఉన్న, మెడ వంచి ఉన్న ప్రజలను విడిపించి తీసుకురావడానికి ఒక పాత్రగా, సాధనంగా వాడబడితే ఆ ప్రజలే ఇప్పుడు ఆ దైవ సేవకుడు మోషేకు విరుద్ధంగా మాట్లాడుతున్న వాటన్నిటిని కూడా ఆయన సహించాడు. సాత్వికుడు. అందుకే దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తూ అంటాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. స్తోత్రం. వినండి, మన జీవితాల్లో మన సాత్వికం అనే స్వభావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనము అన్నిటినీ జయించగలం. యేసుక్రీస్తు ప్రభు వారు సాతానుని సాత్వికముతో జయించాడు. అతనికి కోపం వచ్చి జయించడం లేదని, సాత్వికముతో జయించాడు, సహనముతో జయించాడు, సహించుచు జయించాడు. ప్రభు వాక్యం కూడా అదే చెప్తుంది. ఆ క్రైస్తవ జీవితంలో
నాకు తెలిసినంత మట్టుకు అంటే దేవుని వాక్యాల ప్రభు నమ్ముకున్న తొలి దినాల్లో ఈశ్వరుడు నమ్ముకుంటే చాలు, మన పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామన్న వాస్తవం, ఈ చిన్న వాస్తవం మాత్రం తెలిసి ఉండేది. కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి, ఎన్నో కష్టాల మధ్య, ఎన్నో శ్రమల మధ్య, ఎన్నో అవమానాల మధ్య మనం ముందుకు కొనసాగాలనే విషయాన్ని తర్వాత అర్థమైంది. అందుకే అపొస్తలుల కార్యములు అంటాడు, సద్భక్తితో బ్రతక కోరిన ప్రతి ఒక్కరు కూడా శ్రమలు అనుభవించాలంట. మనం ఎంతో శ్రమను అనుభవించి దేవుని రాజ్యములో ఎంతో కష్టమును అనుభవించి ఎంతో అవమానమును అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించే వారమై ఉన్నామని పౌలు అంటాడు. అందుకే మనము సాత్వికముతో దేవుణ్ణి వెతికితే, కష్టం వచ్చిందిలే ఇంకేం ప్రభు, బాధ వచ్చిందిలే ఇంకేం ప్రభు, అనారోగ్యం వచ్చింది ఇంకేమే ప్రభు, దుఃఖం వచ్చింది ఇంకేం ప్రభు అంటే నువ్వేమాత్రం కూడా ప్రభు రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం ఉండదు. అంతమాత్రం కాకుండా ఉగ్రత నుండి తప్పించబడడానికి అవకాశం లేదు. సాత్వికానికి వ్యతిరేకమైన పదం ఏంటి? సాత్వికమునకు వ్యతిరేకమైన పదం ఏంటి? గర్వం, అహంకారం, చెప్పిన మాట వినకపోవడం, తెలిసి అందుకే బైబిల్ తెలియకుండా నేను చేసింది కనుక ప్రభు నన్ను కనికరించాడు అంటాడు పౌలు కదా. తెలియక చేసింది కనుక కృప పొంది తిని అంటాడు పౌలు. తెలిసుండి కూడా చెప్తున్నా సరే వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? తెలియక అయితే దేవుడు కృప చూపిస్తాడు. తెలిసి కూడా చెయ్యాలని నువ్వు చేస్తున్నావు అనుకో, ఇబ్బంది పెట్టాలని పెడుతున్నావు అనుకో, తెలిసి కూడా వినాలి లోబడాలని తెలిసి కూడా నువ్వు లోబడలేదు అనుకో, దాని పర్యవసనం చాలా భయంకరంగా ఉంటుంది. తెలిసి కూడా, అందుకే బైబిల్లో ఒక మాట చెప్పాడు, మేలు నెరిగుండి కూడా చేయకపోవడమే పాపం. అంటే నీకు తెలుసు ఏది మంచిదో తెలిసి చేయకపోవడం పరిస్థితి గమనించు. అందుకే హృదయాన్ని కఠిన సాత్వికము కలిగి జీవించు అనే పదానికి అర్థం ఏంటంటే హృదయాన్ని కఠినపరచుకోవద్దు, నీవు గర్వముగా ప్రవర్తించవద్దు, అహంకారంతో నడవద్దు, దైవ వాక్యమునకు విధేయత చూపాలి. ప్రభు చిత్తానికి నేను అనుకుంటాను దేవుని యొక్క చిత్తము సంపూర్ణమైన చిత్తం ఏదో మనకు ఇక్కడే ఫెయిల్ అయిపోతున్నారు చాలా మంది. ఎక్కడ తెలుసా? దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం ఏంటో తెలియదు కాబట్టి ఫెయిల్ అయిపోతున్నారు. ఇది కానీ దేవుడు బయలుపరుస్తానండి, అబ్బా మీరు ఎటువంటి శ్రమనైనా సరే ఎటువంటి అవమానమైనా సరే ఈజీగా భరించి వెళ్ళిపోతారు. ఎందుకంటే అందులో ఆయన చిత్తం ఏంటో నీకు తెలిస్తే. యేసుక్రీస్తు ప్రభువుకు దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తం ఏంటో తెలుసు, ఎరుగున్నాడు ఆయన. అందువలనే తన ఎదుట ఉంచబడిన పందెంలో ఆయన ఓపికతో పరిగెత్తగలిగాడు. ఆయన ఎదుట ఉంచబడినాక బహుమానము కొరకు ప్రస్తుతం ఉన్నాక అవమానము, నింద ఏం చేశాడట? నిర్లక్ష్యపరిచాడు. దిస్ ఈజ్ నథింగ్ అన్నాడు తన ఎదుట ఉంచబడిన వాడు. అంటే ఆ శ్రమలలో దేవుని చిత్తం ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడు. ఒక్కొక్కసారి క్రైస్తవ జీవితంలో వస్తున్న ప్రతి విధమైన శ్రమల్లో, కష్టాలలో, అవమానాల్లో, నిందల్లో, మోస జీవితం చెప్పాను కదా, వారికేమో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించి నడిపించడానికి ఆయన ఉంటే, ఇప్పుడు విడుదల పొందిన ప్రజలే అతని మీద నేరము మోపుచుండగా, అతని మీద నిందలు మోపుచుండగా, నీవు ఇశ్రాయేలు ప్రజలు చంపిస్తున్నావయ్యా, మీరు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చానయ్యా, అసలు ఈ అరణ్యానికి తీసుకొచ్చింది చంపడానికే, ఏది మాకు కావాల్సింది ఏది అని రకరకాల మాటలు చెప్తున్నప్పుడు ఆయన హృదయం ఎంతో బాధ కలిగింది, ఇబ్బంది కలిగింది. బట్ స్టిల్ నేను కానీ ఇక్కడ మనసు మార్చుకొని వద్దు ప్రభు అని వెళ్ళిపోయాను అనుకోండి, వీళ్ళందరినీ ఎవరు నడిపిస్తారు? ఏదేమైనా నేను సహిస్తాను. వారి కోసమే నన్ను ప్రయాసపడుతున్న సంగతి వాళ్ళు గ్రహించకపోయినా నేను భరిస్తాను. ఎందుకంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు అభిషేకించాడు. మీరు పిలిస్తే నేను రాలేదు, దేవుడు పిలిస్తే నేను వచ్చాను. కనుక ఎంత కష్టమైనా సరే నేను ముందుకు సాగుతున్నానని ఆ వచ్చిన కష్టాలని, శ్రమలన్నీ, బాధలన్నీ కూడా సహించుచూ వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఇది దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడంటే ఒక వ్యక్తిని గురించి గమనించండి. ఒక రోజులో అయిపోయింది కాదు. మామూలు స్టడీ చేస్తున్న, మామూలుగా చదువుకున్న పిల్లలకి ఎగ్జామ్ అనేది మేబీ కొంతమందికి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి మేము చదువుకుంటున్న దినాల్లో అయితే కేవలం సంవత్సరానికి ఇయర్లీ 3 పరీక్షల మొదలు జరిగేది.
ఒకటి క్వార్టర్లీ, రెండోది హాఫ్ ఇయర్లీ, మూడోది యాన్యువల్. ఇక ఇప్పటి కాలానికి వస్తే పిల్లలకి మంత్లీ ఉంటుంది రివిజన్ టెస్ట్ అని, దాని తర్వాత వీక్లీ టెస్ట్ అని రకరకాల టెస్టులు పెడుతూ వెళుతున్నారు. కానీ క్రైస్తవ జీవితానికి వస్తే మాత్రం ఇది మంత్లీ ఒకసారి టెస్ట్ కాదు, ఇది ఎవ్రీడే, ప్రతిరోజు. మనం అనుకుంటున్నాం, ఏ సందేహం లేదు, ఒక నూతన రోజు దినం వచ్చింది అనుకోండి. ఓకే, ఈరోజు ఆదివారం, ఈరోజు గడిచిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఆ సోమవారం వస్తాం. సోమవారం వస్తే మేము ఏమనుకుంటామంటే దేవుడు ఇంకొక రోజు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం అంటాడు. ఇట్ ఈస్ ట్రూ, వాస్తవం, దేవునికి స్తోత్రం. కానీ ఆ రోజు నీకు ఎగ్జామ్ స్టార్ట్ అయింది, మళ్ళీ ఎవ్రీడే నీకు పరీక్ష. ఇటువంటి ప్రతిదినము జరిగే మోసే జీవితంలో కలిగిన ప్రతి విధమైన పరీక్షలలో ఆయన ప్రతిదినము పాస్ అయి వస్తే అప్పుడు దేవుడు ఇయర్ ఎండింగ్ కాదు, నేను మామూలుగా చెప్తున్నాను, అతని యొక్క పరిచర్య కొనసాగుతుండగా ఎన్నో సంవత్సరాల పరిచర్య తర్వాత దేవుడు అతనికి ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. ఏమనంటే, మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుని స్తోత్రం. మనలో ప్రతి చిన్న వాటిలో కూడా ఇంకా మన స్వభావాలు, మానవ స్వభావాలు ఇంకా మనలో వర్క్ చేస్తూ ఉంది. చిన్న మనం చేయని వాటిని ఎవడైనా చేశారన్నారు అనుకో, తప్పు చేయకపోయినా తప్పు చేశారన్నారు అనుకో, మనం అస్సలు తట్టుకోలేం. వెంటనే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది, నార్మల్ బీపీ హై బీపీకి మారిపోతాయి, ముఖ కవిళాలు మారిపోతాయి. విడుదలరా, రాబో ఉగ్రతలో నుండి తప్పించబడడానికి ప్రభు అంటున్నాడు, దేశంలో సాత్వికులై దేవుని వెతుకుతున్న వారులారా, సాత్వికముతోనే వెతుకుతూ కొనసాగండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించినట్లా ఒక్కవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. మనం ఎంత కృపా సమృద్ధి అంటే, ఎందుకంటే యేసుప్రభు వారు కృపా సత్య సంపూర్ణుడుగా లోకానికి దిగి వచ్చేసాడు కాబట్టి ఆయన కృపలోనే జీవిస్తున్నాం, ఆయన కృపలోనే జీవిస్తున్నాం. మాలో ఏ మంచితనం ఉందని దేవుడు మనకు మేలు చేస్తున్నాడు, ఏ మంచితనం ఉన్నదని మనకు ఆయన సజీవంగా ఉంచాడు. మానవ స్వభావాల్లో సామాన్యంగా మంచిగానే కనబడుతూ ఉంటాం, కానీ ఒక్క ప్రతికూలమైన పరిస్థితిని జరగని అప్పుడు అసలైన రూపం బయటికి వస్తుంది, అసలైన స్వభావం బయటికి వస్తుంది. దేవుని బిడ్డలారా, సాత్వికులు ధన్యులు, వారు ఉగ్రతను తప్పించుకుంటారు. స్తోత్రం. వాళ్ళు ఉగ్రతను తప్పించుకుంటారు, రాబో ఉగ్రతను తప్పించుకుంటారు. ఎటువంటి ఉగ్రత వచ్చినా సరే దేవుడు ఉగ్రత దినమున ఆ వ్యక్తిని దాచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఒకటే మార్గం, పరిస్థితులు ఏ విధంగా ఎటువంటి ప్రతికూలత జరిగినా, ఎటువంటి కష్టం వచ్చినా సహించుచు దేవుని చిత్తానికి తను తాను అప్పగించుకున్నవాడే. ప్రభు స్తోత్రం. లేదా నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకోకపోతే నీకు ఇబ్బంది కలుగుతుంది, దేవుని చిత్తానికి అప్పగించుకోకపోతే నీలో బాధ కలుగుతుంది, దేవుని చిత్తానికి అప్పగించుకోకపోతే నీకు దుఃఖము కలుగుతుంది, శోధన వస్తుంది. ఆ శోధనలో ఎలా తయారవుతుందో తెలుసా? దేవుని మీద నేరము మోపే స్థితిలోనికి వస్తాం, దేవుని మీద నిందలు మోపే పరిస్థితిలోనికి వస్తాం. కానీ సాత్వికంతో వెళ్ళేవాడు. దేవుని స్తోత్రం. విచారా, పేతురుకు యేసు ప్రభువు మధ్యన తేడా చూడండి. పేతురు అంటాడు, అది నీకు జరగకుండాను గాక. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటో, సంపూర్ణమైన చిత్తం ఏంటో పేతురుకి అసలు తెలియదు కాబట్టి. యేసు ప్రభువు తెలుసు కాబట్టి ఆయన శ్రమను సంతోషముగా అంగీకరిస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో జరిగే ప్రతి ప్రతికూలత, ప్రతి కష్టాలు, ఇబ్బందులు ఏదైనా కావచ్చు, అవన్నీ దేవుని బిడ్డల మేలు కొరకే. If you believe that you are called according to the purpose of God and according to the will of God, దేవుని చిత్త ప్రకారముగా, దేవుని సంకల్పము చొప్పున మీరు పిలువబడ్డారని మీరు నమ్మగలిగితే, వన్ థింగ్ ఈజ్ ష్యూర్, అదేం తెలుసా? సమస్తము మేలు కలగటానికే సమకూడి జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ నమ్మకం నీకు లేకపోతేనే ఇది ఇలాగైతే అంతవరకు బాగానే ఉంది, ఇప్పుడైతే ఇలాగ అయిపోయింది అంట. నో, అప్పటి వరకు అలా ఉండి ఇప్పుడు మారిపోయిన దేవుడు కాదు. ఒకప్పుడు ప్రేమించున్న దేవుడు ఇప్పుడు మౌనంగా ఉన్న దేవుడు కాడు.
అందులో ఆయన ఉద్దేశం ఉంది, అందులో ఆయన సంకల్పం ఉంది, అందులో ఆయన యొక్క చిత్తం ఉంది, అందులో ఆయన ప్రణాళిక ఉంది. ఈ వాంట్ టు డూ సంథింగ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన లేఖన భాగాలు ఉన్న అవన్నీ కూడా ప్రజెంట్ మనం చదువుకోవడానికి, ధ్యానం చేయడానికి ఆ సమయం మనకు సరిపోదు. ఓకే, ఒక వ్యక్తిని మేము జ్ఞాపకం చేస్తాం. దినవృత్తంలో 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనం. దినవృత్తంలో 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనం. నీ మనస్సు మెత్తగా చేసి ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటను నీవు విన్నప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని, నా సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని, నీ వస్త్రములను చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించి తిని. దేవుని స్తోత్రం. యెరూషలేము ప్రజల మీదికి, ఇశ్రాయేలు ప్రజల మీదికి దేవుని యొక్క కోపము రగులుకొని వచ్చినప్పుడు, దేవుని ఉగ్రతకు వాళ్ళందరూ కూడా పాలైపోయినప్పుడు, యోషియా అనే రాజు దేవుని సముఖంలో వాక్యాన్ని విన్న తర్వాత, దేవుని వాక్యం విన్న తర్వాత మార్చుకున్నాడు. జాగ్రత్త గమనించాలి. హలో, ప్రవచనాల కొరకు మాత్రం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడలేదు అనుకున్నవాడు స్వప్నాల ద్వారా కూడా మాట్లాడలేదు అన్నవాడు గమనించండి. స్వప్నాల కంటే, ప్రవచనాల కంటే అతి శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్యము. వాక్యాన్ని నమ్మండి అంతే. అర్థమవుతుందా? ఈ యోషియా అనే రాజు కాలంలో యోషియా ఆ ధర్మశాస్త్రమును తీసుకొచ్చి అతని ముందున ఆ పుస్తకపు చుట్ట అతని ముందుకు తీసుకొచ్చి చదివినప్పుడు అది విని నేను చేసిన పశ్చాత్తాపం ఇది. ప్రవచనం రాలేదు, ప్రవక్త వచ్చి అతనితో మాట్లాడలేదు, కేవలము దేవుని స్తోత్రం. నేను అందుకే చాలా మంది పాపం నాకు అనిపిస్తుంటది, ప్రవచనాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా మోసగించబడుతున్నారు. ప్రవచించే సమయం ఉంటుంది, దేవుడు ప్రవచిస్తాడు. కానీ ప్రవచనాల కంటే, ప్రవక్తల కంటే గొప్పది మన దగ్గర ఉంది. అదే దేవుని యొక్క సజీవమైన దేవుని వాక్యము. దేవుని స్తోత్రం. ఆ సజీవమైన దేవుని వాక్యమును చదివితే, ఒకడు చదువుతున్నారు, ఇది విన్నాడంతే, విని తన మనస్సును మెత్తగా చేసి తన వస్త్రమును చింపి దేవుని సముఖములో తను తగ్గించుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఇలాగ చేసావు కాబట్టి నీ మనవిని నేను, దేవుని స్తోత్రం కలుగు, ఆయన సముఖములో వినయము కలిగి సాత్వికము కలిగి నడిస్తే. అందుకే అంటాడు, ఈ జఫన్య అంటాడు, జనులారా, ఉగ్రత నుండి తప్పించుకోవాలనుకుంటే మీరు సాత్వికంగా ప్రవర్తిస్తే, ఆ విధంగా మీరు వెతికితే. ఏంటి సాత్వికం? అందులో మోసే జీవితాల్లో కొన్ని వాటిని మనం చూసాం. ఇక్కడ వినయ విధేయత కలిగి తన దేవుని సముఖంలో మెత్తని హృదయం చేసి, వస్త్రాన్ని కాకుండా తన హృదయాన్ని ప్రభు సముఖంలో చీల్చాడు, హృదయాన్ని కుమ్మరించాడు, తగ్గించుకున్నాడు. తర్వాత దేవుడు అంటున్నాడు, ఇలా చేసావు కాబట్టి దేవుని స్తోత్రం. ఇవన్నీ జరిగి వచ్చింది కాబట్టి జఫన్య అంటున్నాడు, ఒకవేళ ఎందుకంటే గత కాలంలో కొంతమంది జీవితాల్లో దేవుడు వారు తగ్గించుకున్నప్పుడు, వినయం కలిగి ప్రవర్తించినప్పుడు, మనస్సును మెత్తనిగా చేసినప్పుడు ప్రభు కార్యం చేశాడు కాబట్టి అలా చేస్తాడయ్యా దేవుడు. అందుకే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఒకటే మార్గం అంటున్నాడు ఆయన. స్తోత్రం. వాక్యం విన్న తర్వాత మార్చుకున్నాడా, మార్చుకోలేదా? ఈనాడు వాక్యం విన్న తర్వాత బ్రదర్ జీవితంలో ఏం జరుగుతుంది? మార్పు వస్తుందా? మన పాస్టర్ గారు కదా, కొంతమంది పాస్టర్ గారు, మీ పాస్టర్ గారి సంగతి పక్కన పెట్టు, ముందు మాట్లాడుతుంది ఏంటి, ఎవరు అని అంటే దేవుడు. సజీవమైన వాక్యం అని ఎందుకు చెప్పాడు? దేవుని వాక్యము సజీవమైనదై, బలము గలదై, రెండొచ్చలు కలిగిన ఎటువంటి వాడిగల ఖడ్గము కంటే వాడిగలదై, సజీవమైనది దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. సజీవమైనది ప్రభు వాక్యం. ఇది రాయబడిన పుస్తక కాగితంలో, అందుకే కాగితాలు చినిగిపోతే దేవుని వాక్యం చినిగిపోయినట్టు కాదని అర్థం. ఇది ఈజ్ ఓన్లీ ఎ పేపర్, బట్ అందులో రాయబడిన దేవుని మాటలు, అది జీవం కలిగినది. ఈ మాటలు నేటి రోజుల్లో ఎవరైతే విని బ్రతుకును మార్చుకుంటారో వారండి ఉగ్రతలో నుండి
చూడండి, ఇంకా సాత్వికుల జీవితంలో ప్రభు చేసే కొన్ని మంచి విషయాలు, జస్ట్ ఫ్యూ థింగ్స్ మీకు చెప్తాను త్వరగా. కీర్తన 25:9, త్వరగా కీర్తన 25:9. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. నేను మరలా చెప్తున్నాను, దీనులకు నేర్పును. దీనులు అంటే దోస్ హూ హంబల్డ్ దెమ్సెల్వ్స్, ఎవరైతే తమ్ముతామో తగ్గించుకుంటారు, దీనులుగా ఉంటారు, లేదా మీక్నెస్ అని పదం వాడాడు, సాత్వికంగా చేస్తారు. వాళ్ళ గురించి దేవుడు ఏమంటాడంట, వారిని ఆయన న్యాయ విధులను నేర్పిస్తాడు. ఎవరికి? సాత్వికులను, దీనులను దేవుడు తన మార్గాన్ని బోధిస్తాడు, నీతి మార్గాన్ని బోధిస్తాడు. వినయము కలిగి ఉన్న వాళ్ళకి దేవుడు నేర్పిస్తాడు, కూర్చోమంటాడు, నేర్పిస్తాడు. ఎంత చెప్పిన వినని వాడికి ఏం చెప్తారు? ఓకే, నెక్స్ట్ 76 కీర్తన 9వ వచనం, త్వరగా 76:9 వచనం. కీర్తన 76:9. దేశములో శ్రమ నొందిన వారందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పు తీర్చడానికి దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఓరకుండెను. ఓకే, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనిస్తే దేశములో శ్రమ నొందిన వారిని తెలుగులో చెప్పాడు, బట్ ఇంగ్లీష్ తర్జుమా మనం చదివితే శ్రమ నొందిన వారు కాదు. అక్కడ శ్రమ అనే పదం తెలుగులో ఏదైతే వాడాడో ఇంగ్లీష్లో అక్కడ హంబుల్ అనే పదం వాడబడి, లేదా మీక్నెస్ అనే పదం వాడబడి ఉందా. దేశంలో ఎవరైతే దీనులుగా ఉంటారో, తగ్గించుకుని ఉంటారో, వినయము కలిగి ఉంటారో, లేదా సాత్వికంగా జీవిస్తారో, వారిని దేవుడు వారి పక్షమున న్యాయము తీర్చడానికి వచ్చినప్పుడు భూజనులందరూ కూడా భూమి ఏమవుతుంది? వణుకుతుందన్న. వారు భయపడి ఊరుకుంటారు. ఒరే, ఏదో అనుకున్నాం కానీ ఇంత సాత్వికంగా ఉన్నాడు, దీనులుగా ఉన్నాడు కాబట్టి ఇంకా అతని పక్కన మాట్లాడేవాడు ఎవరు లేరు, ఈయన పరిస్థితి అంతే, ఏం చేసినా వాడు ఊరుకొని ఉంటాడులే, వాడు మనకు ఎదిరించగలిగిన శక్తి సామర్థ్యానికి లేదని మనం ఏదో చేసాం, కానీ ఆయన నమ్ముకున్న దేవుడు వచ్చాడు, ఇప్పుడు తీర్పు తీరుస్తున్నాడని వారు భయము నొంది ఊరుకుంటారు. దేవుని స్తోత్రం. ఎవరి పక్షమున దేవుడు కార్యం చేస్తున్నాడు? ఎవరైతే దీనులుగా ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 149వ కీర్తన 4వ వచనం. 149:4. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. హల్లెలూయా, ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. ఆయన దీనులను రక్షణతో అలంకరింప చేస్తాడు. హల్లెలూయా. స్త్రీలు ఎలాగైతే తమను తాము ఈ రకరకాల వస్తువులతో అలంకరించుకుంటారు, ఇక్కడ ఏమంటాడు తెలుసా? దేవుడేమో తన యందు ఎవరైతే భయభక్తి కలిగి దీనులుగా జీవిస్తారో వారికి దేనితో? రక్షణతో అలంకరింప చేస్తారు. అందుకే అంటున్నాడు భక్తుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల జ్ఞాపకం చేస్తున్నాడు, సాత్వికముతో దీనత్వముతో ప్రభువును మీరు వెతకండి. ఆయన సముఖంలో సాత్వికంగా ప్రవర్తిస్తే రాబోతున్న ఉగ్రతల నుండి మీరు తప్పించుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 15-16 వచనం. ఇర్మియా 22:15-16. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొని చేత రాజవుదువా? నీ తండ్రి అమ్మకాలను కలిగి నీతి న్యాయం అనుసరించి క్షేమంగా ఉండలేదా? అతడు దీనులకు దరిద్రులకు న్యాయం తీర్చుచు సుఖముగా బ్రతికెను. ఆరాధన చేస్తే నన్ను తెలుసుకుంటే కాదా? ఇదే యెహోవా. ఓకే, దేవుని స్తోత్రం చెప్తామా గట్టిగా? హల్లెలూయా. ఈ స్థలంలో దేవుని యొక్క వాక్యం ద్వారా భక్తుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఈ యొక్క 15వ వచనంలో అంటాడు, నీవు అతిశయపడి దేవదారు పలకల గృహంలో కట్టించుకున్న చేత రాజగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. రాజుల గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. ఇంతకు ముందు ఉన్న రాజుల గురించి మాట్లాడుతూ అని అంటున్నారు, మీ నాన్నగారు ఎటువంటి స్థితిలో ఉన్నవారు నీకు తెలియదా? ఆయన ఎందుకు మీ నాన్నగారు క్షేమంగా ఉన్నారు నీకు తెలియదా? ఎందుకు తెలుసా? అతడు దీనులను దరిద్రులను న్యాయము తీర్చడు కాబట్టి. వీళ్ళరా ఒక్కొక్కసారి దీనులుగా అలాగే వినయము కలిగిన వారికి, సాత్వికులకు న్యాయం జరగదు. ఒక్కొక్కసారి కాదు, అనేక పర్యాలు జరుగుతుంది న్యాయం జరగదు. ఎవరైతే బలవంతంగా ముందుకు వస్తారో వాళ్ళకి మాత్రం జరుగుతూ ఉంటుంది. ఎవరు మౌనంగా సహించుచు వెళ్తారో
వారికి త్వరగా న్యాయము జరగదు. కానీ ఇక్కడ మనం గమనిస్తే అటువంటి దీనులను కూడా ఈ రాజు నీతి న్యాయాన్ని జరిపించాడు. అందుకు ఏం చేశాడట? దేవుని లేఖనం చెప్తుంది, అతడు అలా చేయటం మూలంగా క్షేమముగా ఉండలేదా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీ జీవితంలో ఎందుకు ఇటువంటి ప్రతికూలత జరిగింది? నువ్వు నీతిని న్యాయాన్ని ప్రేమించటం లేదు, దీనుల పట్ల ఎటువంటి కనికరం చూపటం లేదు. మీ నాన్నగారు అయితే ఆయన దీనులను ఆయన న్యాయము తీర్చాడు. అందుకే ఆయన క్షేమంగా అన్నపానములు పుచ్చుకొని క్షేమముగా ఉండలేదా? ఏమో మీ నాన్నగారి గురించి ఒకసారి ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్. నీకెందుకు కరువు వచ్చింది? నీకెందుకు అసలు దేశంలో యుద్ధం జరుగుతుంది? నీకెందుకు అసలు ఇటువంటి ఇబ్బంది కలుగుతుంది? దేవుని బిడ్డలారా, ప్రభువు వాక్య ఆధార ప్రకారముగా ఆయన సముఖములో దీనులై నీతి న్యాయమును జరిగించినప్పుడు దేవుడు కాపాడుతాడు. ఎక్కడి నుండి? ఉగ్రతల నుండి ఆయన కాపాడుతాడు. ఈ లేఖనాల్లో అనేక అంశాలు ఉన్నా నేను జస్ట్ కేవలం ఒక విషయాన్ని మాత్రం ముందు పెట్టాను. సాత్వికులై ప్రభువును వెతికితే అప్పుడు ప్రభు ఉగ్రత నుండి తప్పిస్తాడు. సో లెట్ us మన హృదయాలను మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని మాటలు వింటున్నప్పుడు హృదయం కాఠిన్యం చేసుకోకుండా, కుటుంబంలో కానీ నేను చెప్పాను కదా, ఎవ్రీడే క్రిస్టియన్ లైఫ్లో ప్రతిరోజు అది ఒక పరీక్ష లాంటిది. ప్రతిరోజు మనం ఎదుర్కొంటుంటాం. వాటన్నిటిని కూడా మనం జయించచ్చు, సహించచ్చు జయించాలి, సహించచ్చు జయించాలి. స్తోత్రం. అలాగ చేయగలిగినప్పుడు ప్రియులారా, రాబో ఉగ్రతలో నుండి మనం తప్పించుకొని, అంత మాత్రం కాదు, ప్రభు ఏం చేశాడంటే ఉగ్రత దినమున దాచుతాడు. భూమి అంతటి మీదకి వస్తుంది ఉగ్రత, కానీ ఆ ఉగ్రతల మధ్యలో దేవుడు దాచుతాడు. ఐగుప్తు దేశంలో ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజల మీదకి ఎటువంటి చీకటి కలగకుండా, తెగులు రాకుండా, ఆ తెగుళ్ళ మధ్య చీకటి మధ్య ప్రభు వారిని కాపాడాడు. అట్టి రీతిలో ఆయన ఎదుట ఎవరైతే సాత్వికులై జీవిస్తారు, ఆయన చిత్తానికి ఎవరైతే సంపూర్ణంగా అప్పగించుకొని నడుస్తారు, వారి జీవితాలు ప్రభు చేశాడు. దేవుని స్తోత్రం. అటు వారిని ఆయన నీతి మార్గమును బోధిస్తాడు. అటు వారిని ఆయన రక్షణతో అలంకరింప చేస్తాడు. దేవుని స్తోత్రం. కనుమూసిపడతాడు. ప్రేమ కలిగిన మాత్రాన్ని ఈ మాటలు ప్రతి హృదయంలో నాటబడి ఫలించినట్టుగా సహాయం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. అయ్యా, నీ సముఖంలో వ్యక్తిగత జీవితంలో, కుటుంబ పరంగా కానీ, సంఘ పరంగా కానీ, సమాజంలో కానీ ప్రభావం, ఒకరి ఎదుట ఒకరు, మరొకగా నీ సముఖంలో నీ ఎదుట ప్రభావం, నీ మాటలు వింటున్నప్పుడు యోషియా రాజు ఏ విధంగా అయితే ప్రభావ నీ వాక్యమును విని ఆయన తను హృదయాన్ని, మనస్సును మెత్తనగా చేసుకొని, హృదయాన్ని ప్రభువాని సన్నిధిలో మార్చుకొని, తగ్గించుకొని కన్నీళ్లు కార్చాడు. అటు రీతిలో నీ సముఖములో నాయన సంఘ బిడ్డలందరూ నీ మాటలు వింటున్న ప్రతిసారి నాయన నీ సముఖంలో తగ్గించుకొని నడవడానికి కృప చూపాలి. అలాగున్న ప్రభువా నాయన, ఇదిగో నీ రక్షణతో అలంకరింపచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. నీ నీతి మార్గమును బోధించమని వేడుకుంటున్నాను నాయన. అయ్యా, నీకు స్తోత్రం. అన్నికంటే ముఖ్యంగా రాబో ఉగ్రతలో నుండి తప్పించబడడానికి మార్గమై ఉండగా వాటిని అనుసరించడానికి కృప చూపమని యేసు ప్రభు నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక.